మరి ధ్యానం ద్వారానో శాకాహారంగా మారిపోవడం ద్వారానే ఆరోగ్యం అనేది నిలబడుతుందంటారా? నిలబడుతుంది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే మనం ఎప్పుడు రోజు ధ్యానం చేస్తాము. మనలో ఉన్న ధ్యానం చేస్తుంటే రోజు విశ్వంలో ఉన్న విశ్వమైపు ప్రాణశక్తి మన బాడీ 1,72,000 నాడుల ద్వారా మన బ్రహ్మాండం నుంచి లోపలికి ఎప్పుడైతే ఎనర్జీ పాస్ అవుతుందో, పాస్ అయినప్పుడు మనకు ఉన్న ఈ నరాలలో బ్లాకేజెస్ ఉంటే అన్నీ క్లియర్ చేసుకుంటూ పోతుంటే ఇంకా బాడీలో శరీరంలోకి రోగం వచ్చే అవకాశం లేదు. మనం తినకపోయినా 3 పూట్ల తినకపోయినా మంచినీళ్ళు తాగి లేకపోతే గ్లాస్ జ్యూస్ తాగి 6 అవర్స్ 7 అవర్స్ 3 అవర్స్ మెడిటేషన్ చేసేస్తే బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటాను. మరి చెప్తున్నారు కదండి, నాన్ వెజ్ వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా అందుతాయని చెప్తున్నారు కదా. మరి డాక్టర్స్ దగ్గర నుంచి చాలా మంది దగ్గర వినపడే మాటే కదా. నాన్ వెజిటేరియన్ వలన ప్రోటీన్స్ తక్కువ, వెజిటేరియన్ వలన ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా కంపారిజన్ చేసుకోండి. www.WHO ఆర్గనైజేషన్ చెప్తుంది నాన్ వెజిటేరియన్ తింటే 159 రకాల రోగాలు వస్తాయి, దయచేసి శాకాహారం తినమని చెప్పేసి నెట్లోనే ఉంది. ఇంకెవరైనా డౌట్ ఉంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని నెట్లో కొట్టి ఎత్తుక్కోమంటారు. మీరు బ్రహ్మాండంగా అన్ని డీటెయిల్స్ తెలుసు. లేదా శాకాహార ర్యాలీకి వచ్చి చూడమంటారు. చూడండి, తప్పకుండా చెప్పే మాటలు వినమంటారు. వినాలి, ఇంటే తెలుస్తుంది మీకు. మా స్లోగన్స్ వినండి, లైన్ చూడండి, ఆ డిసిప్లైన్ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు మేమేం చేస్తున్నాం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చార్మినార్ని ఎంచుకున్నారు. అక్కడ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ని ఎంచుకున్నారు. మరి ఆగస్ట్ 15 ఎందుకు? ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ డే కదమ్మా, పబ్లిక్ హాలిడే. ఆ రోజు ఎవరికి డ్యూటీలు ఉండవు, స్కూల్స్ ఉండవు, వ్యాపారాలు ఉండవు, ఉద్యోగం ఉండదు, అందరూ హాలిడే, అందరికీ సెలవు. ఆ రావడంతో ఆ ప్రాంతం అంతా హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతం శాకాహార ర్యాలీగా అయితే ఇంకా హైదరాబాద్కి ఏ ఇబ్బంది ఉండదు. భాగ్యనగరం అయిపోతుంది. అసలు ఇన్స్పిరేషన్ ఏంటంటారు? అక్కడ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ చార్మినార్. అంతేనా? చార్మినార్, హైదరాబాద్కి చార్మినార్, భాగ్యనగర్కి చార్మినార్. చార్మినార్ అంటేనే హైదరాబాద్ అంటే చార్మినార్ ఎట్లా పేరు వచ్చిందో ఆ ప్రాంతంలో చేయాలని మా ఆలోచన. కారణం ఎందుకంటే అక్కడ నాన్ వెజిటేరియన్ తినే ఎక్కువ, 90% నాన్ వెజిటేరియన్ తింటారు, 95% తింటారు. అక్కడ మార్పు రావాలి అనేది మా ప్రయత్నం. తప్పకుండా వస్తుంది. ఎంత శాతం మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? 2-3 ఇయర్స్లో మార్పు వచ్చేస్తుంది. అంత శాకాహారులుగా మారిపోతారు? తప్పకుండా మారిపోతారు. మారాల్సిందే, మారకపోతే భూమి మీద ఉండే ఛాన్స్ లేదు.